హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక రాబోయే కథలో ఇక వసుధార రిషి ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్న సంగతి శైలేంద్రకి అయితే తెలిసిపోతుంది. ఇక అలా తెలుసుకున్న శైలేంద్ర ఇక రిషి మీద ఫైర్ అయిపోతానికి ఇక సిద్ధం అయిపోతాడనమాట. ఎంత నాటకం ఆడావు రిషి, అచ్చం నిజంగా నేను రంగానే అనేసి నమ్మేసేలాగా యాక్షన్ చేసావు. నీ యాక్షన్కి నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఇక వస్తున్నావు కదా రా అని చెప్పేసి ఇక మాట్లాడడానికి పిలిపిస్తాడనమాట. ఏంటన్నయ్య పిలిపించావు అని చెప్పి రంగాలాగే అయితే వస్తాడు. వస్తే నువ్వు నిజంగా రంగావే కదా అని అంటే, ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది, నేను రంగానే అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా ఎందుకు నా దగ్గర ఇంత నాటకం, నాకు మీ నాటకాలన్నీ తెలుసు, నువ్వు వస్తారా కలిసి ఇద్దరు నన్ను పిచ్చివాణి చేసి నేను ఎండి పోస్ట్ కోసం ఎంతగా ఎదురు చూశాను, నన్ను ఇలా చేశారు ఇద్దరు, మీ ఇద్దరిని అయితే ప్రాణాలతో బ్రతకనివ్వను, నా గురించి నీకు తెలుసు కదా రిషి అని చెప్పేసి, నీకు ప్రాణాల మీద కొంచెం నీ భార్య ప్రాణాలకి నీ ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు దక్కేలాగా చెయ్యి ఆ ఎండి పోస్టు. ఇక నేనైతే ఇంకేమీ కోరుకోను, ఇక మీ పనులు మీరు చూసుకోండి, నాకు ఆ ఎండి సీటే కావాలని చెప్పేసి అంటూ ఉంటే, అది మాత్రం కళలో కూడా జరగని పని. ఆ కాలేజ్ నాది, ఆ ఎండి పోస్ట్ కూడా నాదే, ఎండి సీట్ కూడా నాదే. అనర్హుల్ని సింహాసనం మీద కూర్చోబెడితే ప్రజలకు చీటే అన్నట్టు విద్యార్థులకి నీ వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఇక ఇలా చెప్తూ ఉంటాడనమాట. ఇక ఒక్కసారిగా బీపీగా హైరేజ్ అయిపోయి, శైలేంద్ర నా గురించి తెలుసుగా, పిన్నిని చంపేయించింది నేనే అని చెప్పేసి అంటే, అన్నీ తెలుసు నీ గురించి అన్నీ సేకరించి చట్టానికి అన్ని సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ముకుల్కి ఫోన్ చేసి, ఇక ముకుల్ నువ్వు ఎన్నిసార్లు వాయిస్ చేంజ్ చేసి ఎన్ని జిమిక్లు చేసినా కానీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుబడిపోతాడు. ఇక నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, మంచిగా మారి ఇకనైనా ఈ పదవులు వీటి కోసం బంధుత్వాలని ఎంత అన్నయ్య, నువ్వు ఫస్టే కనుక నాకు ఈ ఎండి సీట్ కావాలి అని అంటే, ఆఫ్టర్ ఆల్ ఇది నాకు ఎంత ఇచ్చేసేదాన్ని, నాకు మా అమ్మని నువ్వు తిరిగి తీసుకురా అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక అక్కడికి వస్తారా కూడా అయితే వచ్చి ఇక అంటే కొంచెం మనసు మార్చేలాగా, ఇంకా ఎందుకండి ఇలా చేస్తారు, ఇంకెవరు ప్రాణాలు పోవాలని చెప్పేసి ఉన్నంత రోజులు మంచిగా ఉండాలి అని చెప్పి ఇక తన మనసును మార్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి వస్తారు ఇద్దరు కూడా నాటకం ఆడి ఇలా కాలేజ్కి వచ్చారని చెప్పి ఇక సరోజ వచ్చి చెప్పడం ద్వారా నిజం అయితే బయటపడుతుంది. ఆ తర్వాత ఇక దేవయాని ఇక శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకొని ఇక రిషిని లేపేస్తాను, నన్ను ఇంత మోసం చేశాడని ఇక అక్కడికి వచ్చాక ఇక రిషి వసూలు ఇద్దరు కూడా తన మనసు అయితే మారుస్తారనమాట. ఇక రాబోయే కథలో అయితే సేమ్ ఇలానే అయితే జరుగుతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.